నమస్తే. జై శ్రీరామ్. మీ ముద్దు బిడ్డ, రైతు బిడ్డ. ఈరోజు కొత్త విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఇంకా కొంతమందికి తెలిసినా తెలియకపోయినా తెలియజేయాలని నా చిన్న ప్రయత్నం. మిత్రులారా, సోదరులారా, కొత్త విషయం ఏంటంటే, మన పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే చిన్నపిల్లలు ఎక్కడున్నా సరే అనాథలు, పేదవాళ్ళు అంటే ప్రత్యేకించి పేదవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. అనాథలు, మరి చదువుకోవటం కోసం పుస్తకాలు కానీ, బల్పాలు కానీ, పెన్నులు కానీ, పలకలు కానీ కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. అలాగే అనాథలు అంటే ఇంకా మీకు తెలిసి ఉండొచ్చు బహుశా. చాలామంది ఒకరోజు భోజనం దొరికిద్ది, ఒకరోజు భోజనం దొరకదు. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, చిన్నపిల్లలు కానీ కొంతమంది. వాళ్ళందరికీ కూడా మన వంతు సహాయ సహకారాలు అందిద్దాం. మేము కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా మీకు చేతనైనంత పుస్తకాలు, పెన్నులు, అట్లాంటి పలకలు, బలపాలు అలాంటివి మీరంతా కూడా సహాయ సహకారాలు అందిస్తారని నేను కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, చాలామంది అనాథలు ఉన్నారు. అందరికీ మనం భోజనం ఏర్పాట్లు అట్లా చేయలేము. కాబట్టి మనకు చేతనైనంత నెలలో ఒకసారైనా, కనీసం 2 సార్లైనా, ఒక 2-3కైనా సరే మనం కొంచెం భోజనం ఏర్పాట్లు చేయటం అలాంటివి చేయాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, కొంచెం బట్టలు, చిన్నపిల్లలకి బట్టలు కొనిద్దాం. మన ఇళ్ళల్లో పిల్లల పుట్టినరోజులు కానీ, ఫంక్షన్లకు కానీ, మంచి శుభకార్యాలు జరుగుతాయి కదా. శుభకార్యాలు జరిగినప్పుడు ఆ రోజు మనం ఖర్చు పెట్టే దాంట్లో ఒక పావలా వంతు ఇట్లాంటి అనాథలు, అభాగ్యులు, వాళ్ళని ఒకసారి మనం గుర్తు తెచ్చుకొని ఈ యొక్క ఖర్చు పెట్టే దాంట్లో కొంచెం ఆ చిన్నపిల్లలకి బట్టలు కానీ, పుస్తకాలు కానీ, పెన్నులు కానీ కొనియాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, నేను కూడా ప్రయత్నం చేస్తున్నా, నాకు చేతనైనంత సహాయం చేస్తున్నా. అక్కడక్కడ మారుమూల ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఈ మధ్యనే నాకు కూడా తెలుస్తుంది అక్కడక్కడ ఉన్నారని, మిత్రుల ద్వారా తెలుస్తుంది. నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నా. సోదరులారా, మిత్రులారా, స్నేహితులారా. ఇంకోటి ఏంటంటే, కొత్త విషయం, వల్లభ మిల్క్ ప్రొడక్ట్స్ వారి గుంటూరు నుంచి కంపెనీ ద్వారాగా నేను పాలు, పెరుగు, నెయ్యి అమ్ముతున్నా. పాల వ్యాపారం చేస్తున్నా. మీ అందరికీ అవసరమైనప్పుడు ఖచ్చితంగా సకాలంలో నేను అందిస్తా. నా యొక్క ఈ చిన్న వ్యాపారాన్ని మీరందరూ అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటాం. కాబట్టి అందులో ఎంతో కొంత అనాథ పిల్లలకి బట్టలు, పుస్తకాలు అవి కొనిస్తే వాళ్ళకి కొంచెం మనం సహాయం చేసినట్టు ఉంటుంది. మానవ సేవ మాధవ సేవ అన్నారు. కాబట్టి మిత్రులు, సోదరులు అందరికి కూడా నా ఒక విన్నపం ఏంటంటే, మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ వీడియోలు, ఈ రీల్స్ ఇవన్నీ చేస్తున్నా. నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకి, ఫాలోవర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఆ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మీ ముద్దు బిడ్డ, రైతు బిడ్డ.